హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ అప్పడాలు అండి. పొడి బియ్యం పిండితో అప్పడాలను ఇంట్లోనే నైట్ టైం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి ఒక గ్లాసు వాటర్ని వేసేసుకొని సిమ్లో పెట్టుకోండి. ఈలోగా మీకు స్పైసీకి తగినట్టుగా పచ్చిమిర్చిని స్మూత్గా గ్రైండ్ చేసుకొని పేస్ట్ తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక బాయిల్ అవుతున్న వాటర్లో కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగినంత, అలాగే కొద్దిగా జీరా, గ్రైండ్ చేసినటువంటి పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అదే గ్లాసు ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసేసి స్టవ్ ఆఫ్ చేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ వేసి ఇది కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మనకు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని చేతికి తడిని అప్లై చేసుకుని ఇలా మొత్తం ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనకు అప్పడాల సైజుని బట్టి మీ ఇష్టం అండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా అన్నీ డివైడ్ చేసుకోవాలి. ఇలా అన్ని డివైడ్ చేసుకున్న తర్వాత ఒక పాలిథిన్ షీట్ తీసుకుని షీట్కి ఫస్ట్ మాత్రమే ఒక 2 డ్రాప్లు ఆయిల్ వేసి ఆయిల్ అనేది ఇలా అంతా స్ప్రెడ్ చేసి తీసుకోవాలండి. ఒకసారి వేస్తే చాలు, మళ్ళీ అవసరం లేదు. ఇలా ఒక పిండి ముద్దను పెట్టేసుకొని ఫ్లాట్గా ఉన్నటువంటి ఇలా ఒక కప్పుని తీసుకోండి. దీంతో ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి అప్పడాలు అనేది చూడండి, ఇవి చల్లారిన తర్వాత అంటే ఎండిన తర్వాత కూడా ఇవి తెల్లారేసరికి మనకి పలుచగానే అవుతాయండి. కాబట్టి ఇవి ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి చాలా అర్లీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత 15 నిమిషాల్లో అయిపోయింది నాకు. ఇలా ఒక క్లాత్ పైన అన్ని అప్పడాలన్నీ వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేస్తామంటే మనకి మార్నింగ్ అంతా కూడా బాగా ఆరిపోతాయండి. చూడండి, మార్నింగ్ అంతా ఇవి ఇలా ఎండిపోయాయి కదా. కానీ వీటిని మళ్ళీ ఎండలో 3-4 గంటల సేపు పెట్టేస్తే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా పెట్టుకోవాలి. కాబట్టి ఇలా ఎండలో పెట్టామంటే పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా కంప్లీట్గా ఎండిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవడమేనండి. కానీ అప్పడాల సైజ్ అయితే మాత్రం పెద్దగా అవ్వదు, ఎందుకంటే నేను ఇందులో వంట సోడా వేయలేదండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా వంట సోడా వేసుకోవచ్చు, అంతేనండి. ఈజీగా ఇంట్లోనే మనం బియ్యం పిండితో అప్పడాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.